నీకున్న అన్ని ప్రాబ్లమ్స్ కి రీజన్ ఏంటో తెలుసా? ఈ 4 విషయాల్ని నీ కంట్రోల్లో పెట్టుకోకపోవడం. ఫస్ట్, పాస్ట్ గురించి రిగ్రెట్ చేయడం స్టాప్ చేయి. ఆల్రెడీ జరిగిపోయిన దాన్ని మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ వదిలేకుండా మైండ్ లో రీప్లే చేయడం ఆపేయి. ఎందుకంటే జరిగిపోయింది నువ్వు మార్చలేవు. సో ట్రూత్ ని యాక్సెప్ట్ చేసి అది ఒక లెసన్ గా తీసుకొని మూవ్ ఆన్ అవ్వు. సెకండ్, ఫ్యూచర్ గురించి వర్రీ అవడం స్టాప్ చేయి. ఇక నీ ఫ్యూచర్ ప్రాబ్లం కాదు, నీ ఇమాజినేషన్ ప్రాబ్లం. ఫ్యూచర్ ని ప్రాబ్లమాటిక్ గా ముందే ఊహించుకొని దాన్ని ప్రెసెంట్ లో నిజంలో ఫీల్ అవడం అనేది మెయిన్ కల్ప్రిట్. లైఫ్ నీకు నెక్స్ట్ ఇచ్చే సర్ప్రైజ్ ఏంటో నీకు తెలీదు. సో టెన్షన్ ఎందుకు, దేనికైనా రెడీగా ఉండడం నేర్చుకో. థర్డ్ వన్, నీ హ్యాపీనెస్ ని వేరే వాళ్ళలో వెతుక్కోవడం అనేది స్టాప్ చేయి. నీ మనసులో హ్యాపీనెస్ లేకపోతే వేరే ఎవరు వచ్చినా అది టెంపరీ డిస్ట్రాక్షన్ మాత్రం అవుతుంది, పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఏం చేస్తే నువ్వు యాక్చువల్ గా హ్యాపీగా ఉంటావో రీసెర్చ్ చేయి. ఫోర్త్ వన్, నా వల్ల ఏమీ అవ్వదు, నేను చేయగలను లేదో అనే డౌట్ పెట్టుకుంటూ ప్రశ్నించుకుంటూ నిన్ను నువ్వే తక్కువ అంచనా వేయడం ఇమీడియట్ గా స్టాప్ చేయి. మై ఫ్రెండ్, లైఫ్ లో ఆల్రెడీ నువ్వు చాలా సఫర్ అయ్యో, చాలా ఎక్స్పీరియన్స్ కూడా అయ్యో, కానీ అది నీ మైండ్ కాన్ఫిడెంట్ గా యాక్సెప్ట్ చేయడం లేదు. అదే రియల్ ప్రాబ్లం. సో నీ మైండ్ ని డికోడ్ చేయి, దాన్ని నీకు నచ్చేలా ట్యూన్ చేసుకో. రియల్ గా చేంజ్ అయ్యే వాళ్ళకి మోటివేషన్ అవసరం లేదు, ఒక్క స్ట్రాంగ్ డెసిషన్ చాలు. ఈ లైఫ్ నీది, ఇప్పుడు గేమ్ నీది, నువ్వు డిసైడ్ చేయి. నేను చెప్పింది నీకు ఏమాత్రం హెల్ప్ అయితే ఒక చిన్న ఫాలో కొట్టు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.